ఏమండి మనశ్శాంతి ఉండిద్దా? ఈరోజు మనిషికి ఏం కావాలి? శాంతి, మనశ్శాంతి, సంతోషం కావాలి. అందుకని యేసు ప్రభు వారు పలుమార్లు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమి ఇస్తానంటున్నాడు? విశ్రాంతి, శాంతి ఇస్తానన్నాడు దేవుడు. శాంతి, సమాధానం, నెమ్మదిని దేవుడు ఇస్తానన్నాడు. ఆ ప్రియదేని బిడ్డలారా, ఈరోజు వాళ్ళే క్రియేట్ చేసుకున్నాను. నేను సినిమాకి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నేను బీచ్కి వెళ్ళాలి కదా, ఆదివారం కదా, సెలవు వచ్చింది ఈరోజే కదా, నాకు నా పిల్లలకు సెలవు వచ్చింది కాబట్టి నా యొక్క కుటుంబం అంతా కూడా కలిసి మందిరానికైతే కుటుంబంగా రారు, మందిరానికైతే ప్రార్థనకు రారు, మందిరానికైతే దేవుని సన్నిధికి రారు. సినిమా హాల్కి మాత్రం కుటుంబం మాత్రం టికెట్ తీసుకుని వెళ్ళిపోతారండి, ముందే వెళ్ళి కూర్చుంటారు. ఏమండి లేరంటారు? ఈరోజు చాలామంది లేరంటారా? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలే సుమా, మీరు కాదండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కదండి నా ప్రియదేని బిడ్డలారా. కదా, ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా ముందు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు కొత్త సినిమా వచ్చింది, కొత్త హీరో వచ్చాడు, కొత్త హీరోయిన్ వచ్చింది అనుకుని ఏం చేస్తారంట? ముందే వెళ్ళి టికెట్లు తెచ్చుకొని, ముందే వెళ్ళి అందరినీ కూడా కూర్చోబెట్టి బిస్కెట్లు ఇచ్చి, టీలు ఇచ్చి, కాఫీలు ఇచ్చి, అన్నీ పెట్టించి, ఇటు చూడరా బాబు, ఎంజాయ్ చేయరా బాబు అన్నట్టుగా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. లేదంటారండి? మాట అర్థమవుతున్న మాట. మనం ఏం చేసుకుంటున్నాం? క్రియేట్ చేసుకో. అప్పుడప్పుడే పెళ్లి చూపులు వస్తాయి, అప్పుడప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడప్పుడే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనం, తెలుసా? అప్పుడప్పుడే రోగాలు కూడా వస్తాయి, అప్పుడప్పుడే ఏమవుతాయి? మందిరం ఉన్న టైంలోనే రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడే క్రియేట్ చేసుకో. లేవు పిల్లల్ని బడికి పంపించమంటే, బాడీకి బాధ అంటే నాకు కడుపులు నొప్పి వస్తుంది అంటాడు. అప్పుడు దాకా లేదు, ఆడుకున్నంతసేపు లేదు, తిరిగినంతసేపు లేదు, గోళీలు ఆట ఆడినప్పుడు, కర్ర పిల్ల ఆడినప్పుడు, సైకిల్ ఆట ఆడినప్పుడు అప్పుడు దాకా రాని కడుపులు నొప్పి. స్కూల్కి వెళ్ళాలరా బాబు అంటే కడుపులు నొప్పి వస్తుంది మమ్మీ, డాడీ అంటూ ఉంటారు. కారణం అప్పుడప్పుడు క్రియేట్ చేసుకుంటున్నారు మనం. ఆ ప్రియదేని బిడ్డలారా, అప్పుడప్పుడు క్రియేట్ చేసుకుంటే మన జీవితంలో, గుర్తుపెట్టుకోండి, పిల్లలు కాబట్టి వారికి తెలియదు, తెలుసుకున్న మనము, వాక్యం ఎరిగిన మనము, దేవుని బిడ్డలమైన మనము గుర్తించాల్సింది ఏంటంటే మనశ్శాంతి ఉండదు. వంకర మార్గాల్లో వెళ్ళావా? వంకరగా డబ్బు సంపాదించడానికి వెళ్ళావా? చెడు త్రోవలోకి వెళ్ళిపోయావా? నీ జీవితం ఎలా ఉండిద్దంటే నా ప్రియదేని బిడ్డలారా, తీసేసి నిస్తిరాకిలాగా అయిపోయింది ఒకరోజు. దేనికి పనికిరా, నీకు విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు, సంఘములో విలువ ఉండదు, ప్రాంతంలో విలువ ఉండదు, ఆ పెద్దల మధ్య విలువ ఉండదు, ఎక్కడ కూడా నీకు గౌరవం ఏముండదు. అది వంకరద్రా బాబు, ఆ మాటే అంతేరా బాబు అని నీకు ఎక్కడ గౌరవీరో, నిన్ను ఎక్కడా కూడా విలువెవరో. అవునా కాదు? లోకంలో జరుగుతుందో లేదు ఇదంతా కూడా. పరిస్థితులు లేవు అంటారు నా ప్రియదేని బిడ్డలారా. నీకు ఈరోజు సమాజం విలువ ఇవ్వడానికి కారణం ఏంటి? ఒక దైవ సేవకురాలో, దైవజనుడు అని నీకు గౌరవం ఇవ్వడానికి గల కారణం ఏంటి? నువ్వు వంకర మార్గంలో ఉన్నావు, వంకర త్రోవలో ఉన్నావు. నువ్వు మార్చుకోవలసిన చాలా ఉంది, సరిదిద్దుకోవలసిన చాలా ఉంది, అనేకమైన రీతిలుగా నా ప్రియదేని బిడ్డలారా మార్చుకోవలసిన విషయాలు నువ్వు ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుంటున్నావు అని ఆశపడుతున్నాను నా ప్రియదేని బిడ్డలారా. ఈరోజు మనం క్రియేట్ చేసుకోవటం కాదండి, దేవుని చిత్తం ఏంటో రోజు కనుక్కోవాలి. ప్రభా ఈరోజు వెళ్ళమంటావా? ఈరోజు నేను ఆ ప్రాంతానికి వెళ్ళమంటావా? ప్రభా ఈ పని చేయమంటావా? ప్రభా ఈ యొక్క పనిలో నేను నిమగ్నమై ఉండమంటావా అని ప్రార్థన చేసుకోవాలి. కానీ మనకేదో డబ్బులు వస్తుందనో, లేకపోతే ఏదో సుఖం వచ్చిద్దనో, లేకపోతే ఇంకోటి ఏదో దొరికిద్దని వెళ్ళి మాకు అది ఆశీర్వాదం కాదు, నీకు శాంతే ఉండదు. అంతకంత పోగొట్టుకున్న సందర్భాలు నేను చాలామందిని చూశాను, నా జీవితంలోనే కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి నా ప్రియదేని బిడ్డలారా. కనుక ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది నా ప్రియదేని బిడ్డలారా. మనం క్రియేట్ చేసుకోకూడదు ఏది కూడా. అక్కడేం చూడండి, గమనించి, శాంత వర్తమానమును వారు ఎరగరు. ఏంటంట? మనశ్శాంతి కలిగి, ప్రశాంతత కలిగి దేవుని మందిరములో వాక్యమును వాళ్ళు ఎరగరంట. వారు నడవడంలో న్యాయము కనపడదు. వారి నడకలు ఏముండదంట? న్యాయం ఉండదు, మంచి లేదు. న్యాయం అంటే ఏం లేదు, మంచి లేదు, దౌర్జన్యం బతికే, న్యాయం లేదు. ఇంకా నేనే రౌడీ అంటారు అనమాట కదండి, నేనే గుండా, నా అంతటోళ్ళు లేరు అంటూ ఉంటారు కదండి. కనుక న్యాయం ఉండదు నా ప్రియదేని బిడ్డలారా, న్యాయం ఎక్కడ కనపడదు కదండి. వారు తమ కొరకు అంట వంకర త్రోవలు కల్పించుకొనుచు ఉన్నారు, వాటిలో నడుచువాడు. ఆ వంకర త్రోవల్లో వాళ్ళు అలవాటు పడ్డామనుకోండి, ఆ అమ్మాయి అలవాటు, ఆ అబ్బాయి అలవాటు, ఆ స్నేహితులు అలవాటు పడ్డామనుకోండి, నీకు కూడా ఏముండదు, పోలీసులు వేసేసి జైల్లో పెడతా ఉంటాడు. ఒక రోజు నా ప్రియదేని బిడ్డలారా, మా నాన్నగారు పేకాట ఆడుతూ ఉంటాడు బాగా ఎక్కువ. మా నాన్న పేకాట బాగా ఆడేవాడు మేము చిన్నప్పుడు నా ప్రియదేని బిడ్డలారా. అప్పుడు ఆ టైంలో నా ప్రియదేని బిడ్డలు పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే నేను చిన్నపిల్లోడిని, చాలామందికి ఎవరికి వాళ్ళు లింగీలు కట్టుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుతా ఉన్నారు. మా నాన్న ఎట్టో కూడా తప్పించుకున్నాడు.
ఈలోగా ఎవరో నా ప్రీతి అటు బయటికని వెళ్తా ఎవరు కూర్చున్నారులే మనోళ్ళని ఊరకాడ చెట్టు దగ్గర కూర్చున్నాడంట మనోడు. ఆడటం రాదు వాడికి. ఏమండి, చక్కగా చదువుకున్నాడు, చక్కగా విద్యావంతుడు, చక్కని వాడు. ఆడటం రాదు వాడికి. ఊరక చెట్టు దగ్గర ఎరా మామ అని అనుకుంటే ఊరక అట్ట కూర్చున్నాడు అంతే. ఈ లోపల పోలీసులు వచ్చాడు, వాళ్ళతో పాటు ఈయన్ని కూడా పట్టుకెళ్ళాడు. లేరంటారా? వాళ్ళతో పాటు ఈయన కూడా పట్టుకెళ్ళాడండి. అయ్యా సార్ 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 నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, గడ్డం పట్టుకుంటానయ్యా, చేతులు పట్టుకుంటానయ్యా, అసలు నాకు తెలియదయ్యా, ఈ ప్యాకెటే తెలియదయ్యా, 3 ముక్కలే తెలియదు. 3 ముక్కలు తెలియదు అన్నావు అంటే నీకు 3 ముక్కలు వచ్చు. ప్యాకెట్ అన్నావు అంటే పేరు తెలుస్తుంది కాబట్టి నీకు ప్యాకెట్ వచ్చు అని 4-5 బాధి డబ్బులు తీసుకుని నా ప్రియమైన బిడ్డలు వదిలిపెట్టారట అండి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలు ఆలోచించేయండి. నువ్వు వాళ్ళ మార్గాన్ని వెళ్తున్నావు అనుకోండి, వాళ్ళ అలవాట్లే నీకు వచ్చేస్తావు అంటే రేపు రోజు వాళ్ళని అన్నవాళ్ళు నిన్ను అనరా, వాళ్ళని తిట్టిన వాళ్ళు నిన్ను తిట్టరా, ఏ సమాసం పట్టిందో పనికి మాలిన సమాసం పట్టింది అంటారు. అనరండి? ఆ పలికి మాలిన దాని సమాసం పట్టింది కాబట్టి నా కోళ్ళు కూడా ఇట్ట పాడైపోయింది, నా కూతురు కూడా ఇట్ట నా కొడుకు కూడా ఇట్ట పాడైపోయాడు అంటూ ఉంటారు. అనరండి? లోకంలో లెగిస్తే వాళ్ళ సమాసం, లెగిస్తే వాడు వెంబడి తిరగటం, లెగిస్తే వాళ్ళు వెంబడి వెళ్తాం, లెగిస్తే అది అనుకుంటూ ఉంటారు. నా ప్రియమైన బిడ్డరా, వాళ్ళ మార్గం ఎలాంటిది ఒకసారి ఆలోచించాలి మనం. మార్గం ఎలాంటిది, వారి త్రోవ ఎలాంటిది, వారి యొక్క నడవడి ఏంటి, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మనం కొంచెం ఆలోచించేయండి నా ప్రియమైన బిడ్డరా. పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళ నుండి పట్టుకోమాకండి. నా ప్రియమైన బిడ్డరా, మన జీవితాల్లో మార్చుకోవాలి. మనం క్రియేట్ చేసుకుంటాం చాలా సందర్భాల్లో. మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కనుక నా ప్రియమైన బిడ్డలు ఆలోచించేయండి. ఈ యొక్క ఖర్జూర వృక్షము తిన్నగా పెరిగిద్దంట. ఏం పెరిగిద్దంట? తిన్నగా పెరిగింది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఒరే వాళ్ళ నీళ్ళు నమ్మటం ఎందుకురా బాబు, నేనే మార్గం అన్నాడు. యేసయ్య ఏమన్నాడు అంటండి? ఏమన్నాడు? వాళ్ళ నీళ్ళను మాదిరిగా తీసుకోవటం ఎందుకురా బాబు, నువ్వు వాళ్ళ నీళ్ళైనా మాదిరిగా తీసుకోవటం ఏంటి? ఇదిగో నేనే మార్గం. ఆయన మార్గంలో ఏమైనా వంకరలు ఉన్నాయా? ఏమండి చెప్పండి. సాతాను మార్గాలు ఎన్ని ఉంటాయి వంకరలో? అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అనమాట, వంకరలు ఉంటాయి. కానీ ఏసే మార్గాలు ఉంటాయా? ఏసే మార్గంలో వంకరలు ఉంటాయా? వంకర లేవండు, తిన్నగా మార్గం ఉండిద్దండి. నా ప్రియమైన బిడ్డలారా, అందుకే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. నేనే మార్గం, నేనే మార్గం, నేనే మార్గం అన్నాడు యేసు ప్రభు వారు. ఆ మార్గాన్ని వెంబడించాలి. ఏ మార్గం వెంబడించాలంటే నా ప్రియమైన బిడ్డలారా, ఆ మార్గాన్ని వెంబడించాలి. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఖర్జూర వృక్షము ఒకటి దేనికి సాదృశ్యంగా ఉందంట? ఒకటి చెప్పండి. జై జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండోదిగా దేనికి సాదృశ్యంగా ఉందంట నా ప్రియమైన బిడ్డలారా? సౌందర్యమునకు సాదృశ్యంగా ఉంది. మూడోదిగా దేనికి సాదృశ్యంగా ఉంది? తిన్నగా పెరగటానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా ఎలా పెరగాలి? వంకరలుగా పెరగాల? ఎటు కావాలంటే అటు తిరగాల? చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా, ఎలా పెరగాలి మనం? తిన్నగా పెరగాలి.